యూ. చాలా బాగుంది. నేను ఒక 8 years పాపకి తండ్రిగా కూడా చెప్తున్నాను. ఏదైతే ఉందో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే పాయింట్ ఎక్సలెంట్ సార్. Thank you. అది బాలకృష్ణ గారితో చెప్పించాలని మీకు ఎలా అనిపించింది? దీన్ని ఇంకా ఫర్దర్గా స్కూల్స్కి తీసుకెళ్ళడానికి యాక్చువల్లీ తండ్రిగా కూడా నేను ఎక్కువ మాట్లాడలేను పాపకి, మా పాపకు కూడా ఇలా చేయాలని తల్లి తీసుకుంటుంది. కానీ ఇది బాలకృష్ణ గారితో చెప్పించాలని మీకు ఎలా అనిపించింది? సో దాని వెనకాల దీన్ని ఇంకా ఫార్వర్డ్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి కూడా దీంట్లో ఒక అద్భుతమైన సందేశం ఉంది. దాన్ని మనం ఒక ఎంతవరకు వీలైతే ఎంతవరకు చెప్దాం అనేది అనుకున్నాం. ఈ సీన్ రాసుకున్న దగ్గర నుంచి కూడా మేము నరేషన్లో కూడా ఎవరికి చెప్పాల, ఎందుకంటే ఇది బయటికి వెళ్ళకూడదు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద మనమే చెప్పబోతున్నాం. సో అని చెప్పి నేను సినిమా షూట్ చేసేవారు కూడా చాలామందికి ఈ సీన్ తెలియదు. సో షూట్ కూడా అద్భుతంగా చేసాం అండ్ స్కూల్ పిల్లలందరినీ పెట్టి. అలాగే బాలకృష్ణ గారు ఆయన కెరియర్లోనే ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్. సో ఇలాంటి ఒక గొప్ప సందేశం, అలాంటి ఒక గొప్ప స్టార్ చెప్పడం వల్ల మీరు అన్నట్టు చాలామందికి రీచ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మా రైటర్ వాళ్ళ పాప సినిమా నుంచి వస్తుంటే ఆ సినిమాలో సీన్ చూసి అమ్మాయికి అంత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, జరిగింది. పక్కన బాయ్ ఎవరో పాప అనేదో అంటే వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేసింది. జస్ట్ నార్మల్ టచ్ అంటే ఏదో ఆ సినిమాకి వెళ్ళి నేర్చుకుంటుంది ఆ పాప. సో ఈ జనరేషన్కి, ఈ సొసైటీకి అలాంటివి కొద్దో గొప్ప వస్తున్నప్పుడు అలాంటి సినిమాలు మనం వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. శ్రీలీల గారు ఇప్పటివరకు శ్రీలీల అంటే యాక్షన్ అదే డాన్సులు చేయడం లేదంటే గ్లామర్ డాలు అని అన్నారు, కానీ మీరు ప్రూవ్ చేశారు. క్లైమాక్స్ సీక్వెన్స్లో కూడా బాగా హార్డ్ వర్క్ చేసేసారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ అని ఇలాంటివి కూడా మీరు నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అనిల్ రాపుడి గారు రాసిన స్క్రిప్ట్లా ఉంటే ఐ మీన్ డెఫినెట్లీ అండి. ఐ మీన్ అంటే నిజం చెప్పాలంటే డాన్స్ నేను నటన నేర్చుకుంది నాట్యం వల్ల. సో డాన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మీ. కానీ ఇక్కడ ఒక ఆర్టిస్ట్గా నిరూపించుకునే ఒక స్పేస్ దొరికింది. సో ఐ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ ఫర్ రోల్స్ లైక్ దిస్. అంటే మీ స్లాంగ్ చూస్తుంటే శ్రీలీల గారు మొత్తం తెలంగాణ స్లాంగ్ చాలా బాగా మాట్లాడారు. అసలు ఏం ఇబ్బంది అవ్వలేదా? ఆ డబ్బింగ్ కూడా మీదే అనుకుంటా కదా? అవునండి, డైరెక్టర్ గారు అండి, ఆయన చాలా పీస్ఫుల్గా రాసి అక్కడ ఆన్ స్పాట్ తెలుగులో రాసిన కూడా ఆయన మార్చేశారు. సో తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉండడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది. అనిల్ గారు మీరు